హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతికి మనం రంగురంగుల ముగ్గులు వేస్తాం కదండి. అవి ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా ఈజీగా వేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా అనేది ఈ వీడియోలో చూసేయండి. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక చూసినట్లయితే ఈ చిన్న పిజ్జా బాటిల్, చిన్న చిన్న బాటిల్స్, అలాగే పాడైపోయిన జాలి, టీ జాలి ఉంటుంది కదండి, అది తీసుకున్నాను అనమాట. వాటితోనే ఏ విధంగా యూజ్ చేశానో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ బాటిల్ని క్యాప్ ఉంటుంది కదా, దాన్ని బాగా బ్యాక్ సైడ్ అనేది బాగా వేడి చేసేసుకోవాలి. ఇలా వేడి చేసేసుకొని ఈ విధంగా సూదితో కానీ ఏదైనా ఇనుప చువ్వది ఉంటుంది కదండి, దాంతో కానీ ఈ విధంగా అన్నట్టయితే మనకు ఒక సన్నగా లేయర్ బయటికి వస్తుందన్నమాట. దాన్ని కట్ చేసేసుకోవాలి. సైజ్ అనేది మీకు ముగ్గు అనేది లావుగా రావాలంటే కొంచెం లావుగా కట్ చేయండి. సన్నగా కావాలంటే లాస్ట్లోనే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మన ముగ్గు అనేది ఈజీగా వేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను చూడండి. ఈ బాటిల్లో మనం ముగ్గు వేసుకోవాలంటే కూడా ఏదైనా ఒక పేపర్ని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి దాంట్లో పెట్టుకొని ముగ్గు అనేది ఈజీగా ఒక్క ముగ్గు కూడా బయటికి పడకుండా ఈజీగా దాంట్లో బాటిల్లో వేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే నేను ఒక క్యాప్ని వీడియోలో చూపించినట్టుగా పెట్టేసి చుట్టూ ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను. చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో ముగ్గు అనేది రెడీ అయిపోతుంది. టైల్స్ మీద ఉన్న వారికైతే వితిన్ 5 మినిట్స్ లోపలే ఇంకా ముగ్గు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా చూపించినట్టుగా మీరు ట్రై చేసినట్లయితే. ఇలా నేనైతే మెజర్మెంట్స్ కోసం ఈ ప్లేట్ అనేది తీసుకున్నాను. తర్వాత ఒక ఇయర్ బడ్తోన వీడియోలో చూపించినట్టుగా ఆ ముగ్గుని ఈ విధంగా లైన్స్ లాగా గీసుకుంటున్నాను. ఇదే విధంగా కాదండి, మీకు ఇంకా డిజైన్స్ వస్తే కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రెడ్ కలర్ తీసుకొని సేమ్ అదే విధంగా డాట్స్లా రౌండ్ సర్కిల్ లాగా పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్ అనమాట. ఇది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. కలర్ కూడా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయని ఒకసారి చూడనట్టయితే చూడండి. ఇట్లా ముగ్గుని సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా కూడా డాట్స్ లాగా పెట్టేసుకోవచ్చు. వితిన్ 5 మినిట్స్ కూడా పట్టలేదండి అసలు ఇది కంప్లీట్ చేయడానికి. చిన్న చిన్న ముగ్గులు వేసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ముగ్గు అస్సలు చేతితో వేసుకోనికి రాదు అన్న వాళ్ళకి ఈ ట్రిక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. అస్సలు ముగ్గుతో లైన్స్ కూడా మాకు వేయడానికి రాదు అన్నప్పుడు ఇలా టైల్స్ మీద వేసుకున్నట్టయితే చాలా బాగుంటుందన్నమాట. ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా ఇది ఒక్క బాటిల్తోనే పెద్ద ముగ్గు వేసుకోవచ్చు. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఐడియా కూడా చూపిస్తాను. ఇంకా ఇది కూడా చాలా ఈజీ అనమాట. పాడైపోయిన జాలి ఉంటుంది కదండి, టీ జాలి, దీన్ని డైరెక్ట్గా ఈ విధంగానైనా ముగ్గు కలర్ వేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం చినిగిపోయి ఉంది కాబట్టి నేను వేరే విధంగా యూజ్ చేస్తున్నాను. అది ఎలా అంటే ఇలాంటి ఒక డబ్బా తీసుకొని డబ్బా క్యాప్ను తీసేసి ఆ మధ్యలో హోల్ చేసేసుకోవాలన్నమాట. ఈ హోల్ అనేది చాకుతోనే చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ చాకు అనేది వేడి చేసి కట్ చేసుకున్నట్లయితే తొందరగా కట్ అవుతుంది అనమాట. ప్లాస్టిక్ది కరుగుతుంది కాబట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో 20-30 ఎంతైనా అమ్ముతున్నారండి. ఇలా క్యాప్ అనేది పెట్టేసుకోవచ్చు. అది ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసి చూపిస్తున్నాను మీకు. ఈ జాలి అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఈ టీ డైరెక్ట్గా యూజ్ అయినట్టయితే మనం కలర్ వేసేసుకొని ఇట్లా ఊపుతూ కలర్ మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అసలు చేయికి అంటకుండా కలర్ అనేది ఈ విధంగా ముగ్గులో వేసుకోవచ్చు. ఆ జాలి అనేది క్యాప్ కంటే కొంచెం తక్కువ సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ జాలి అనేది మనం క్యాప్ లోపల పెట్టాలన్నమాట. ఇలా క్యాప్ లోపల పట్టేటట్టుగా చూసుకోండి. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో కూడా చాలా ఉన్నాయండి, కానీ మనం రూపాయలు ఖర్చు లేకుండా తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను రఫ్గా ఒక ముగ్గు అనేది వేస్తున్నాను మీ కలర్స్ దీంట్లో వేసి చూపించడానికి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న డబ్బా ఉంది కదండి, ఆ డబ్బాలో కలర్ అనేది వేసేసుకొని ఈ విధంగా డబ్బాని షేక్ చేసి ఇట్లా కొంచెం ఊపుకుంటూ వేసేసుకున్నామంటే కలర్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా కలర్ అనేది వేయచ్చు అనమాట. కొంచెం కూడా కలర్ అనేది చేతికి అంటదు. టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. ఇలా మీరు కలర్ అనేది ముగ్గులో నింపుకున్నట్టయితే ఇలా ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా నిమిషాల్లో వేయచ్చు అనమాట. ఇలా ముందే ప్రిపేర్ అయి ఉంటే మీరు పెద్ద ముగ్గు అయినా కూడా నిమిషాల్లో వేసేయచ్చు. చాలా ఈజీ అవుతుంది. చిన్న పిల్లలు కూడా ఈజీగా కలర్ అనేది నింపుతారనమాట. మనం అవుట్లైన్ కూడా ఈ విధంగా వేసేసుకున్నామంటే కొంచెం ప్రాక్టీస్ అనమాట. ఒక 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే అవుట్లైన్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట.
చూడండి, మీకు ఒక శాంపిల్గా వేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను. ఈ సంక్రాంతికి ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా, సింపుల్ ముగ్గు అయినా కూడా ఇలా టైం చాలా తక్కువ టైం అనేది పడుతుందన్నమాట. ఇలా ఫస్టే ప్రిపేర్ అయి ఉంటే ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇదే ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఒక చిన్న ఓం కానీ ఇలా స్వస్తిక్ కానీ ఏదైనా ఒక డిజైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న డిజైన్ని ఈ విధంగా క్యాండిల్కి కానీ ఇట్లా మంటకు చూపించి ఒక సూది కానీ ఇట్లా సూది తీసుకొని హోల్స్ అనేది ఆ డిజైన్ ఎలా వేసామో ఆ హోల్స్ కూడా అలాగే పెట్టేసుకోవాలి. ఇవి కూడా మార్కెట్లో చాలా రకాల డిజైన్స్ అనేటివి దొరుకుతున్నాయండి. ఇవి కూడా ఈజీగా మన ఇంట్లో ₹1 ఖర్చు లేకుండా చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అనమాట ఇది. ఇలా నచ్చిన డిజైన్ అనేది వేసేసుకొని దానిపైన ముగ్గు ఇలా వేసేసుకున్నామంటే అచ్చు పడిపోతుంది. ఇంత చిన్న డిజైన్ కూడా మనం వేసుకోలేము. లేదు అంటే డబ్బాలో ముగ్గు వేసేసుకొని ఇలా కొట్టేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇంత చిన్న ముగ్గు కూడా మనం కరెక్ట్గా ఈ షేప్లో వేయలేము. సెకండ్స్లలో ముగ్గు అనేది వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది టైం లేని వాళ్ళ కోసం ఇదైతే. ఈ మూడిటితో ఎన్ని రకాల ముగ్గులైనా ఈ సంక్రాంతికి మొత్తం ముగ్గులు అనేది వేసేసుకోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.